హలో గాయ్స్, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అన్న తమ్ముళ్ళలా ఉంటారు. బయటకు రాగానే ఎవరి దారి వారిదేనా? అసలు బిగ్ బాస్ బంధాలన్నీ కేవలం కెమెరాల కోసం ఆడే డ్రామాలేనా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. ల్యాండ్ మార్క్ సీజన్గా వస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అప్డేట్స్ ఒకవైపు రచ్చ చేస్తుంటే, గతంలో హౌస్లో తెగ హంగామా చేసిన జబర్దస్త్ నటి ఫైమా చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి. అసలు ఆ బంధాలు వెనుకున్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది కాంట్రవర్సీ. తెలుగు బుల్లితెర మీద 10 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మన బిగ్ బాస్ షో ఇప్పుడు సీజన్ 10లోకి చాలా గ్రాండ్గా అడుగు పెడుతుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ల్యాండ్ మార్క్ సీజన్ స్టార్ట్ కాబోతుందంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మన కింగ్ నాగార్జున హోస్ట్గా అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు సడన్గా గత సీజన్ కంటెస్టెంట్లు పాత ఇంటర్వ్యూలు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. అందులోనూ మన జబర్దస్త్ ఫైమా చెప్పిన మ్యాటర్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకే దారితీసింది. అసలు బిగ్ బాస్ వల్ల ఫైమా లైఫ్ ఎలా మారిపోయింది? ఆమె కెరియర్కి ఏమైంది? ఫైమా చెప్పిన దాని ప్రకారం చూస్తే బిగ్ బాస్ సీజన్ 6లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన ఆటతో ఎంతో మందిని అలరించింది. ఎక్కడా నెగిటివ్ ఆడకుండా ఫుల్ పాజిటివ్గా నడిచింది. బయటకు వచ్చాక కూడా అందరూ తనని బిగ్ బాస్ ఫైమా అని పిలుస్తుంటే ఆ కిక్కే వేరని చెప్పింది. అంతేకాదు, జబర్దస్త్ నుంచి కూడా తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదని, వేరే ఛానల్స్లో చేసినా ఎవరూ అడ్డుకోలేదని క్లారిటీ ఇచ్చింది. కాకపోతే సీజన్ 6లో తనకు రేవంత్ మినహా పెద్దగా గట్టి పోటీనిచ్చిన వాళ్ళే లేరని, ఒకవేళ సీజన్ 7లో కూడా అవకాశం వచ్చి ఉంటే బాగుండేదని మనసులో మాట బయటపెట్టింది. అయితే హౌస్లో ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకొని మనం బయటకు వచ్చాక బెస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం బ్రో అని చెప్పిన వాళ్ళందరూ బయటకు వచ్చాక ఎలా మారిపోయారో ఫైమా కళ్ళకు కట్టినట్లు చెప్పింది. 3 రోజుల మురిపం అంటారు కదా, అచ్చం అలాగే జరిగింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మొదట్లో వాట్సాప్ గ్రూపులు, రోజువారీ ఫోన్ కాల్స్తో హడావిడి చేసిన వాళ్ళంతా ఆ తర్వాత ఒక్కొక్కరిగా బిజీ అయిపోయారట. చివరికి అసలు పట్టించుకునే నాదుడే లేడు అని తేల్చి చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఫైమా తన జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన విషయాన్ని షేర్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. తను కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మరీ స్వయంగా ఇన్వైట్ చేసిందట. కానీ అందరూ షూటింగ్లు ఉన్నాయని చెప్పి చేతులెత్తేస్తే ఫైనల్గా ఆ రోజు వచ్చిందొక్కడే, అది మన సూర్య. ఆ తర్వాత ఎప్పుడైనా వస్తారేమో అని అనుకుంటే ఇప్పటి వరకు ఒక్కరు కూడా అడుగు పెట్టలేదంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది. నా ఇల్లే నా ప్రపంచం, జబర్దస్త్ ఫ్రెండ్స్ పిలిచినా నేను బయటకు వెళ్లేదాన్ని కాదు, కానీ అందరూ వస్తారనుకున్నా అంటూ నిరాశ వ్యక్తం చేసింది. చూసారుగా, బిగ్ బాస్ కెమెరాల ముందు కనిపించే బంధాలన్నీ బయటకు వచ్చాక గాలిలో కలిసిపోతాయనేది మరోసారి ప్రూవ్ అయింది. బిగ్ బాస్ హౌస్లో ఏర్పడే స్నేహాలు నిజంగానే షో వరకే పరిమితమా, లేక నిజంగానే అందరూ ఇండస్ట్రీలో బిజీ అయిపోవడం వల్ల ఇలా జరుగుతుందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.